జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను విజయ్. లిక్కర్ స్కామ్లో ఇప్పుడు పోలీసులు విచారణను చాలా వేగవంతంగా తీసుకువెళ్తున్నారు. అయితే ఇప్పటికే సూత్రధారిగా భావిస్తున్నటువంటి రాజ్ కశిరెడ్డిని పోలీసులు చాలా చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ఆయన సిట్ ముందు కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరొక బాంబును కూడా పేల్చారు విజయసాయిరెడ్డి. తాను ఒక ట్వీట్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్లో తానొక విజిల్ బ్లోయర్ని మాత్రమే. ఇప్పటికే పోలీసులు సగం మంది చొక్కాలు విప్పారు, పూర్తిగా ఇంకా కూడా మరికొంతమందికి విప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒక్క రూపాయి కూడా తానుకు ముట్టలేదంటూ కూడా తాజాగా ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? విజయసాయిరెడ్డి పూర్తిగా ఇప్పుడు సిట్ అధికారులకు సహకరించబోతున్నారా? సో ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి పెద్ద తలలన్నీ కూడా ఈ స్కామ్లో బయటకు రాబోతున్నాయి. ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం విజయ్ గారు. సో ఇప్పటికే విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ మీద ఒక రకంగా రాజకీయంగా అలాగే విచారణలు కూడా ఆల్మోస్ట్ ఒక ప్రకంపనలు స్టార్ట్ అయ్యి అనుకోవచ్చా? డెఫినెట్గా, ఎందుకంటే ఆయన నెంబర్ 2గా మనం చూసాం. గత 5 సంవత్సరాల్లో కాకుండా 2014-19 మధ్య ఒక ట్రబుల్ షూటర్గా ఉన్నాడు. వైసీపీ పార్టీని ఒంటి చేత్తో నడిపించాడు. మనం చూసాం. ఆయనతో పాటు 33 కేసుల్లో A2గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. మరి అటువంటి వ్యక్తి ఆ ఛానల్ కావచ్చు, పత్రిక గారిని లీడ్ చేసిన వ్యక్తి, అన్నీ కూడా తెలుసు ఆయనకి. కాకపోతే ఉన్నట్టుండి 2019 అధికారులు వచ్చిన తర్వాత ఆయన్ని పక్కన పెట్టారనేది ప్రధానమైన ఇది. ఆయన ఇన్నాళ్ళకి ఏదైనా కానీ ఆయన ఎంపీ పదవి కూడా రిజైన్ చేసేసి అప్రూవల్గా మారినట్టే కనపడుతుంది. ఎందుకంటే కాకినాడ పోర్టు విషయంలో కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ విషయంలో కేసిరెడ్డి రాజ్ కేసిరెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా 1,00,000 కోట్లు కుంభకోణం అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు అమిత్ షాకి ఇచ్చాడో అప్పుడు దాకా మనకు తెలియలేదు దీని వెనక పాత్రదారులు అనేది. దాంట్లో పెద్ద స్కామ్ ఉందని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఆరోపించినప్పుడు మరి దాని వెనక ఆధారాలు కూడా చూపించాలి కదా. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారి అప్రూవల్గా మారినట్టే కనపడుతుంది. ఎందుకంటే 100 కోట్లు నేనే ఇప్పించాను, ఇతను తెలివైన క్రిమినల్ అన్నాడు రాజ్ కేసిరెడ్డి మీద. ఇతను గతంలో ఇతని మీద ఏంటంటే 4 ఇక్కడ అతని వ్యాపార సంస్థల మీద కూడా సిఐడి దాదాపు 10 బృందాలు 50 మంది చేశారు, రైడ్ చేశారు. కానీ దొరకలా. గతంలో 4 సార్లు సిఐడి నోటీసులు ఇచ్చినా ఆయన ఇది స్పందించలా. ఇక మొత్తానికి వాళ్ళ నాన్నగారిని కూడా తీసుకెళ్ళి విచారించారు. ఇప్పటికైనా ఇప్పుడు కూడా ఏంటి గోవా నుంచి వస్తున్నారని చెప్పి తెలిసి ఎయిర్పోర్ట్లో అక్కడి నుంచి మళ్ళీ చెన్నై కూడా టికెట్ తీసుకున్నాడు. అది కూడా రాజేష్ రెడ్డి అని పేరు మార్చుకొని. ఇవన్నీ కూడా చూస్తే తప్పించుకొని ఇతర దేశాలు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. సో ఆయన ఎంత తెలివిగా వ్యవహరించారో పోలీసులు కూడా అంతే తెలివిగా వ్యవహరించారు. అంతే తెలివితేటలతో అక్కడ ఉండి ఎయిర్పోర్ట్లో సమాచారం తెలుసుకొని ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయటం, ఇమ్మీడియట్గా విజయవాడ తీసుకెళ్తాం. విజయవాడలో రాత్రి 11 కాడ నుంచి ఎర్లీ మార్నింగ్ 4 గంటల వరకు విచారించారంట. అంటే 4 అవర్స్ పాటు. మళ్ళీ ఉదయాన్నే ఈయన విచారణ స్టార్ట్ చేయటం. ఇవన్నీ దీని వెనక ఎవరు తలకాయలు ఉన్నాయో బట్టే బాస్ అని చెప్పేసి ఆయన ఆరోపించాడు ఏదో వాయిస్లో. ఈయనేమో మొత్తం సూత్రధారి ఈయనే అన్నాడు. మీరన్నట్టు ఇక్కడ ట్వీట్ చేసిన దాన్ని చూస్తే ఈయన వదిలిపెట్టేటట్లేడు. అంటే రాజ్ కశిరెడ్డి అరెస్ట్ అయిన వెంటనే ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ సో దీనికి లింక్ అయిందని అనుకోవచ్చు. లింక్, ఎందుకంటే ఈ మొత్తం కూడా విజయసాయిరెడ్డి మీద మోపాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. అంటే ఆడొక విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు ఆ ట్వీట్ లో. ఏంటంటే సగం మంది బట్టలు మాత్రమే విప్పారు, మిగిలిన వారు ఉన్నారు. అంటే ఇంకా కూడా దీని వెనక పెద్ద తలలు ఉన్నాయనేది ఆయన చెప్పే మాట. అదే ఆ ట్వీట్ సారాంశం అనుకోవచ్చు. డెఫినెట్గా, ఎందుకంటే అండి ఇప్పుడు పెద్ద తలకాయలు బయటపడాలి. దీని వెనక నన్ను కొంతమంది దీంట్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు నా మీద ఆరోపిస్తున్నారు. సగం మంది బట్టలు చెప్పారు, మిగతా ఇప్పడానికి నా ప్రయత్నం, నేను సహాయం చేస్తాను. ఒక విజిల్ బ్లోయర్ అన్నాడు. అంటే నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను, నేను ఎవరికి భయపడను. దానికోసం ప్రజలకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మిగతా బట్టలు పూర్తిగా ఎప్పుతీయడానికి నేను సహకరిస్తాను అన్నాడు. అంటే ఇది వదిలిపెట్టే పరిస్థితి విజయసాయిరెడ్డి లేదు. ఎందుకంటే అదే సాక్షిలో ఆయన్ని ఒక ప్రముఖ పాత్రికేయులు వ్యవసాయం చేసుకోక ఈ ముసలాడికి రాజకీయాలు ఎందుకని చెప్పి అన్నది ఆయన బాగా హర్ట్ అయినట్టున్నాడు. నేను వ్యవసాయం చేసుకోవాలా, రాజకీయాలు రావాలి నాకు తెలుసు అని చెప్పేసి బాహాటంగానే చెప్పాడు. ఎవరైతే విమర్శిస్తున్నారో ఒకప్పుడు నెంబర్ 2 నుంచి 2000 స్థానంలో వెళ్ళిపోయాను నేను. నన్ను నాయకుడికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేయడానికి శతవిధాల ఆ కోటరి ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు ఎవరో నేను నిజాన్ని నిర్భయంగా చెప్తా, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు, ఎంపీ పదవే త్యాగం చేశాను, రాజకీయాలు రావాలనుకుంటే వస్తా, ఛానల్ పెట్టాలనుకుంటే పెడతానంటున్నాడు. కాబట్టి ఈయన ఓపెన్ అయిపోయాడు.
అంటే ఈయనంతా సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఇదంతా చేస్తున్నాడని నేను అనుకోవచ్చు. మేబీ అఫ్ కోర్స్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కూడా మన ఈ మధ్య కమిటీల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం సర్వం ఆయనకి అప్పచెప్పారు. మరి సజ్జల తప్పు చేశాడనేది ఈయన ఆరోపిస్తున్నాడు. ఎవరు ఆయన్ని దూరం చేశారు, ఎవరు దీని మీద ఆరోపణలు, గత ప్రభుత్వంలో ఇంత వేల కోట్ల లక్షల కోట్ల మధ్య స్కామ్ ఏంటి, డిస్టిలరీస్ ఏంటి, ఎక్కడ దీన్ని తయారైంది, దీని సొంత బ్రాండ్లు ఏ విధంగా కేసిరెడ్డి కేసిరెడ్డి జే బ్రాండ్ని ఏ విధంగా విస్తరించాడు, దీని వెనక ఆయన ఇచ్చింది ఆయన సొంత బంధువుల నుంచి 100 కోట్ల రూపాయలు ఈ 2 కంపెనీలకి, ఒకదానికి 60 ఒకదానికి 40 కోట్లు ఇప్పించాను అప్పుగా అన్నాడు. మరి అసలు అప్పుగా ఎందుకు ఇప్పించాడు, దీని ఎంత తలకాయలు ఎన్ని చేతులు మారినాయి, ఇది ఏంటంటే లిక్కర్ స్కామ్ అండి. విజయ్ గారు ఒకటే చూడాలి మనం, లిక్కర్ స్కామ్ అంటే ఢిల్లీ సో సీఎం పదవినే పోగొట్టుకున్నారు. వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తినే ఆయన లోపలేసింది. చివరికి డిప్యూటీ సీఎం సంవత్సరం పాటు మనీష్ సిసోడియా లోపల ఉన్నాడు, ఒక ఎంపీ లోపలికి వెళ్ళిపోయారు. చివరికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్గా 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ కూతురే ఆమె కూడా ఆరోపణలు ఎదుర్కొని ఆమె కూడా జైలుకి వెళ్ళింది. అంటే లిక్కర్ స్కామ్ చాలా డేంజరస్. ఆదాయం ఎంత ఉంటుందో అది దాంట్లో ఇరుక్కుంటే మాత్రం బయటకు వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇక్కడ ఢిల్లీ నుంచి ఏపీకి వెళ్ళిందా ఇప్పుడు ఇదే లిక్కర్ అంతే కదా. ఇప్పుడు గతంలో ఏంటంటే ఇది తెలంగాణకి వ్యాపించింది, అక్కడ ఆమె అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారు, ఇంకా విచారణ జరుగుతుంది. ఇప్పుడేమో ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మరలింది అనుకోవాలా. ఇప్పుడు ఏపీలో దీని వెనక ఎవరున్నారు, దీని కథ ఏంటి, మొత్తం కూడా సిఐడి వాళ్ళు బయట ఇప్పే అవకాశం స్పష్టంగా ఉంది. ఈయన విచారణలో ఏం చెప్తాడు, ఈయన ముందు ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్, ఆయన వ్యాపారం ఎలా విస్తరించింది, వైసీపీలో చేరినప్పుడు ఏముంది, తర్వాత వ్యాపార సంస్థలు ఎలా విస్తరించినాయి, గతంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన రాజశేఖర రెడ్డితో ఈయన సంబంధం ఏంది, సజ్జలతో ఈయన సంబంధం ఏంది, మిథున్ రెడ్డి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. మిథున్ రెడ్డిని కూడా విచారించారు ఎంపీ. ఆ మిథున్ రెడ్డి మీద ఆరోపణలతో మిథున్ రెడ్డి దీంట్లో పాత్ర ఏంటి, ప్రభుత్వానికి ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా వీళ్ళు చూపిస్తారు. ఆయన చెప్పాలి. సహకరించబోతే దర్యాప్తు సహకరించలేదని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయమని చెప్పి కోర్టుకు అడిగే అవకాశం ఉంది. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ కూడా తీసుకునే అవకాశం పోలీసులకు ఉంటుంది అనమాట. సరే, ఎందుకో ఒకేసారి అన్ని కోణాల్లో కూడా విచారణ వేగవంతం అవుతుంది అనుకోవచ్చు. ఒకవైపు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు అరెస్ట్ అవడం, మరొకసారి ఇక్కడ అదే రోజున కసిరెడ్డి రాజు కూడా అరెస్ట్ అవడం, ఇవన్నీ చూస్తుంటే దర్యాప్తుని చాలా వేగవంతం చేస్తున్నారు అనుకోవచ్చా? సో వైసీపీకి సంబంధించినటువంటి అన్ని అక్రమాల మీద ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపుతుంది అనుకోవచ్చు. డెఫినెట్గా విజయ్ గారు, ఇప్పుడు తాత్కాలికంగా తప్పించుకోవటమే కానీ సక్సెస్కి దెర్ ఇస్ నో షార్ట్ కట్స్. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. అదేవిధంగా ఇతర మార్గాల్లో డబ్బు సంపాదించే మార్గాల్లో అన్యాయంగా ప్రభుత్వ సొమ్మును దోచివేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా శిక్ష పడాల్సిందే. కాకపోతే ఇప్పుడు 10 నెలలు అయింది అని, ఇన్నాళ్ళు 10 నెలలు ఎందుకు చర్య తీసుకోలేదని కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కూడా అడుగుతున్నారు. అదే సమయంలో అస్తవ్యస్తమైన వ్యవస్థను దారిలో పెట్టాలంటే అభివృద్ధి మాటను, సంక్షేమాన్ని మర్చిపోయే తలకి 10 నెలలు పట్టింది. ఒకవైపు పోలవరం పూర్తి చేయాలా, రాజధాని పనులు వేగవంతం చేయాలా. ఇప్పుడు నిన్నగాక మొన్న 13,000 డిఎస్సి టీచర్స్ ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ వాగ్దానం నిర్వర్తించాలా, పెంచిన పెన్షన్లు 1వ తారీఖు ఇవ్వాలి, 5వ తారీఖులోపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. అస్తవ్యస్తమైన వ్యవస్థను గాడిలో పెట్టాలంటే కొద్ది టైం పట్టింది. ఇదే సమయంలో ఈ 10 నెలల్లో కూడా వీళ్ళు తాత్కాలికంగా తప్పించుకొని తిరుగుతున్నారు అనుకున్నారు. ఇప్పుడు ఇద్దరు సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్, అంటే అంటకాగిన వైసీపీతో అంటకాగిన అధికారులు అలాగే నేతల్ని ఇద్దరిని కూడా ఒకేసారి విచారణ అయితే మాత్రం చేసే ఉంది. ఎందుకంటే ఈ సీతారామాంజలి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ చేశారు కాబట్టి ఇతనికి పోలీసు వ్యవస్థ మీద గ్రిప్ ఉంటుంది. లేకపోతే పోలీసులు కూడా అంటే ఎట్టినట్టుగా వ్యవహరిస్తారు. బోరగడ్డ అనిల విషయంలో ఆయన అరండేపూర్ పోలీస్ స్టేషన్లో ఆయనకి బెడ్ ఏర్పాటు చేసి సకల మర్యాదలు చేశారు, ఆయనకి బిర్యానీ చేశారు, బిర్యానీ కూడా తెచ్చిపెట్టారు. అక్కడ 6 సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇప్పుడు చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసిన విషయంలో ఆయన మీద దాడి చేయడానికి వెళ్తే ఎట్లా తెలిసింది పిన్ టు పిన్ను? గోరంట్ల మాజీ డిఎస్పీ ఆయన సీఏగా పనిచేశాడు కాబట్టి ఆయన వెళ్ళి కొడతమైంది. అది కూడా సీరియస్ తీసుకుని గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపించారు. మరి ఎన్ని కూడా ఎవరి ధరలు తెలుస్తుందండి, సీతారామాంజలి ధర తెలుస్తుందని చెప్పి ఒక ఆరోపణ కూడా ఉంది. ఎందుకంటే లేకపోతే ఇంటెలిజెన్స్ చేశాడు కాబట్టి ఇతను ఆఫీసర్స్ కొంత సర్కిల్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి కొంత ఇన్ఫర్మేషన్. రాజ్ కేసిరెడ్డి కూడా ఇన్నాళ్ళు అరెస్ట్ కాకపోవడానికి కారణం ఒక అధికారి అనేది అక్కడ స్పష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా మీరన్నట్టు కొద్దిగా చొరవ తీసుకొని ఇతన్ని కోసం గోవా నుంచి వస్తున్నాడని వెయిట్ చేశారు. చేసి ఇతను అక్కడి నుంచి తప్పించుకుంటున్నాడు. ఇతను రాజేష్ రెడ్డి పేరు మీద టికెట్ తీసుకున్నాడు. ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళి అక్కడి నుంచి కన్యాకుమారి మీదుగా శ్రీలంక, ఇతర దేశాలు వెళ్తాడని పసిగట్టి
ఇతను అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళ ఫాదర్ కి ఇచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ ద్వారానే ఇదంతా కూడా తీగలాగారు. Yes, yes, yes. సో అక్కడ బయటపడ్డాడు, అక్కడ పోలీసులు చాలా దొరికిపోయాడు, తెలివిగా అక్కడ వ్యవహరించారు. గోవాలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. బయటకు వచ్చింది. తెలిసిపోయే తెలిగి ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకుంటాడు. నేను లేదు, నేను విచారణకు వస్తున్నాడు అంటాడు. మరి 4 సార్లు నోటీస్ ఇస్తే విచారణకు రాని వ్యక్తి ఈసారి వస్తున్నాడని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఇవన్నీ కూడా ఏంటంటే వ్యూహాత్మకంగా ఇప్పుడున్న ప్రభుత్వం చాకచక్యంగా అరెస్ట్ చేసింది. గతంలో సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, విశాల్ గున్నిని సస్పెండ్ చేసి, క్రాంతిరాణ టాటాను సస్పెండ్ చేశారు, సంజయ్ని సస్పెండ్ చేశారు. సీతారామాంజన్లో అసలు బెయిల్ కూడా తీసుకున్న వ్యక్తికి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన మీద జత్వానీ కేసు ఉంది, అవును, పరిమళ జత్వాని 42 రోజులు నన్ను ఇబ్బంది పెట్టారన్నది ఆమె. అవును. మరి ఒక మహిళకి ముంబై నటి ఒక పారిశ్రామికవేత్తకి వ్యతిరేకంగా కేసు పెట్టిందని విత్డ్రా చేసుకోమని ఆమెను అరెస్ట్ చేశారు. చర్య ఎందుకు తీసుకుని సీతారామాంజన్ దాంట్లో దోషి. తర్వాత రెండో కేసు ఏంది? కస్టోడియల్ టార్చర్ కేసు. అందులో రఘురామకృష్ణరాజు ఆయన్ని ఎంత టార్చర్ చేశారో మనందరూ తెలిసిన విషయం. Yes. ఈ 2 కేసుల్లో ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈరోజు హైదరాబాద్ నుంచి మార్నింగ్ అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్ళిన తర్వాత ఒకవైపు కేసు రెడ్డి విచారిస్తున్నారు, దాంట్లో సంబంధం దీంట్లో ఉన్నాయా, Yes. దేంట్లో మధ్యలో ఉన్నాయని మొత్తం కూడా మిగతా విషయాల్లో ఈ జత్వానీ కేసు కావచ్చు, రఘురామకృష్ణరాజు కావచ్చు విచారించి ఈయన్ని రిమాండ్కి పంపించే అవకాశం కూడా స్పష్టంగా రైట్ సార్. జర్నలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఈ వ్యవహారంలో, లిక్కర్ స్కామ్ వ్యవహారంలో పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీని వెనక ఎంత పెద్ద తలలున్నా కూడా బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో చూస్తే విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సో పూర్తి స్థాయిలో ఆయన అప్రూవర్గా మారిపోయారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా సిఐడి పోలీసులకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా, మరికొంతమంది పేర్లు కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.